హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శిఖర్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఫిజియోగ్రఫీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఎంతో జోగ్రఫీ ఉంది. పర్టికులర్లీ 2800 మిలియన్ ఇయర్స్ బ్యాక్, అంటే 2.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయిన రాష్ట్రం ఇది. జార్ఖండ్, అలాగే కర్ణాటకలో ముఖ్యంగా ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్ణాటక, ధార్వార్, ఆ ప్రదేశాలతో పాటు ఫామ్ అయిన ఆంధ్రప్రదేశ్, పర్టికులర్లీ ఈ కొండలు, ఈస్టర్న్ ఘాట్స్ కొండలు. సో ఇన్ని బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫామ్ అయినప్పుడు ఇందులో ఎంతో వేరియేషన్ ఆఫ్ జోగ్రఫీ ఉంటుంది. అలాగే ప్రతిరోజు తయారవుతున్న గోదావరి, కృష్ణా డెల్టాలు ఉన్నాయే, పక్కపక్కనే ఉంటాయి ఈ రెండు కూడా. ఒకటేమో కోట్ల సంవత్సరాల ముందు తయారైంది, ఒకటేమో ప్రతిరోజు తయారయ్యేది. ఇంత వేరియేషన్ ఉన్న జోగ్రఫీ గురించి ఒక చిన్న బేసిక్స్ తెలుసుకుందామా. ఆంధ్రప్రదేశ్లో వీ హ్యావ్ కోస్టల్ ప్లెయిన్స్. వీ ఆల్ నో దిస్ ఈజ్ ఎ న్యూలీ ఎవాల్వింగ్ కోస్టల్ ప్లెయిన్స్. ఈ రోజుకి పుడుతూనే ఉన్నాయి. పెన్నా నది, స్వర్ణముఖి నది, మానేరు నది, పాలేరు నది, గుండ్లకమ్మ నది. మనకు ప్రకాశం జిల్లాలో ఎక్కువగా డ్రాట్ ఏరియా వాళ్ళకి బాగా ఉంటుంది. కృష్ణా నది, దీని గురించి చెప్పక్కర్లేదు. గోదావరి నది, ఓ మై గాడ్, ఇది ఒక మహా అద్భుతం. అలాగే అక్కడి నుంచి పైన వంశధార, నాగావళి వరకు కూడా ఎన్నో నదులు ఉన్నాయి. అలాగే ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి. ఈ ఈస్టర్న్ ఘాట్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. నల్లమల, వెలుగొండ, పాలకొండ, మన పుష్ప సినిమాలో షూటింగ్ జరిగింది చూసారా, ఆ హిల్స్, శేషాద్రి హిల్స్, ఇలా ఈస్టర్న్ ఘాట్స్ హిల్స్, ఇలా చాలా ఉన్నాయి. ప్లాట్యూ రీజన్స్ ఉన్నాయి, రాయలసీమ ప్లాట్యూ. సో ఒక్కో రీజన్ ఒక్కో క్యారెక్టరిస్టిక్ ఉంటుంది. ఇక్కడ ఒక్కో యాస ఉంటుంది. ఒక్కో రీజన్ వాళ్ళకి ఒక యాస ఉంటుంది అంటారు. ఎందుకంటే ఒక్కో రీజన్లో ఒక్కో మట్టి ఉంటుంది. ఒక్కో మట్టి ఒక్కో టైప్ ఆఫ్ క్రాప్ని ఇస్తుంది, ఒక్కో క్రాప్ ఒక్కో మాటని ఇస్తుంది అంటారు కదా, అలాగనమాట. ఇప్పుడు మనం కోస్టల్ ప్లెయిన్స్ బేసిక్స్ చూద్దాం. ఇది ఎక్కడ ఉంటుంది? ఈస్టర్న్ ఘాట్స్కి, బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉంటుంది. ఎస్, మీరు చూసారే, ఈ ఈస్టర్న్ ఘాట్స్కి, ఈ బే ఆఫ్ బెంగాల్కి మధ్యలో ఉంటుంది చూసారా, ఇదే కోస్టల్ ప్లెయిన్స్. ఘాట్స్ పక్కన ఉంటాయి. సో మన కోస్టల్ లెంత్, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ లెంత్ 1053 కిలోమీటర్స్. ఇది అప్డేట్ అయిందండి. దిస్ ఈజ్ అప్డేటెడ్ నెంబర్, ప్లీజ్ టేక్ కేర్. విడ్త్ 19 కిలోమీటర్స్ నుంచి 160 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు వైజాగ్, ఋషికొండ లాంటి ప్లేస్లో అయితే కొండ పక్కనే ఉంటుంది. 1 కిలోమీటర్ ఏంటి, హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు. యావరేజ్గా 19 నుంచి 160 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సాయిల్స్ ఉన్నాయండి. తెలంగాణలో ఖమ్మం దగ్గర, సూర్యాపేట దగ్గర, విజయవాడ దగ్గర, అటు గోదావరి దగ్గర, ఇటు నెల్లూరు వరకు అద్భుతమైన సాయిల్స్ ఉంటాయి. నెల్లూరు పైన, నెల్లూరులో ఉండవు, ప్రకాశం కొంచెం పైన, అక్కడ వరకు అద్భుతమైన సాయిల్స్ ఉంటాయి. మళ్ళీ ప్రకాశము, నెల్లూరులో అంత గొప్ప సాయిల్స్ ఏమి ఉండవు. కొల్లేరు లేక్ మీకు తెలిసింది, ఎంత అద్భుతమైన లేక్. పులికాట్ లేక్, ఇక్కడికైతే రష్యా నుంచి పక్షులు వస్తాయి, ఫ్లెమింగో పక్షులు, రైట్, ఇలా ఎన్నో పక్షులు. విశాఖపట్నం పోర్ట్, ద ప్రైడ్ ఆఫ్ ఆంధ్ర, అండ్ శ్రీహరికోట, ద ప్రైడ్ ఆఫ్ ద వరల్డ్. సో యూ కెన్ సీ సైబీరియన్ క్రెయిన్స్, ఫ్లెమింగోస్, బస్టర్డ్ బర్డ్స్, ఇలా చాలా పక్షులు. అమూర్ ఫాల్కన్స్ అయితే ఇంకా రష్యా, సైబీరియన్ నుంచి వస్తాయి తెలుసు ఆంధ్రప్రదేశ్కి. అలా. సో దిస్ ఈజ్ పులికాట్ లేక్. ఇక్కడికి కూడా వస్తాయి. కొల్లేరు లేక్, ఇది కొల్లేరు లేకు, ఇది పులికాట్ లేక్. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. అండ్ లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ రాష్ట్రాన్ని చూస్తూనే అనిపిస్తుంది. అఫ్ కోర్స్ తెలంగాణ, ఆంధ్ర, ద బ్యూటిఫుల్ స్టేట్స్. ఓకే, కానీ అక్కడ బాగా గమనించండి, తెలంగాణ ప్లాట్యూ మీద ఉంటుంది, ఎత్తులో ఉంటుంది. ఆంధ్ర కొంచెం కింద ఉంటుంది. సో తెలంగాణలో ఉన్న నదులన్నీ కూడా ఆంధ్రాకు వచ్చేస్తాయి. మూసీ ఉంది, కృష్ణాకు వచ్చేస్తుంది. దిండి ఉంది, కృష్ణలో కలిసిపోతుంది. అలాగే గోదావరి ఉంది, ఆంధ్రాకు వచ్చేస్తుంది. కృష్ణ ఆంధ్రాకు వచ్చేస్తుంది. ఓకే, తుంగభద్ర బోర్డర్ లైన్లో, ఆంధ్ర కర్నూలుకి, నాగర్ కర్నూలుకి మధ్యలో బోర్డర్ లైన్లో వచ్చేసి ఆంధ్రలో కలిసిపోతుంది. సో ఆంధ్రకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే కింద ఉండడం వల్ల పైన ఉన్న నదులన్నీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. అటు ఒడిస్సా కూడా అంతే. ఒడిస్సా నుంచి వచ్చే నదులు, చాలా నదులు ఈ శ్రీకాకుళం, విజయనగరం రీజియన్లోకి వచ్చేస్తాయి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్. ఓకే, మనం డెవలప్ అవ్వడానికి, ఎందుకంటే నది వస్తేనే కదా మట్టి వస్తుంది, మట్టి వస్తేనే కదా డెవలప్మెంట్ వస్తుంది అన్నట్టు. ఎస్, ఇన్ శిఖర్ ఐఏఎస్ అకాడమీ వీ హ్యావ్ ఎ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ TSPSC 25-26. సో మీరు మెంటర్షిప్ కావాలనుకుంటే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంటుంది. డైలీ ప్రోగ్రెస్, మీరు ఎంత చదివారు, ఏం చదవాలి, ఇంకా అలా డీటెయిల్గా ఉంటుందంట. సో ఈ కరెంట్ అఫైర్స్ కవరేజ్ కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 7702026769 నెంబర్కి
మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కంప్లీట్ పీసీఎం బ్యాచ్ లైవ్ రికార్డెడ్ 2 ఉంటాయి మన దగ్గర. అండ్ వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ సిరీస్ ఉంటాయి. సో విచ్ యూస్ టు బి 50,000 ఒకప్పుడు, ఇప్పుడు గ్రూప్ 1కి 40,000 అనమాట. స్టడీ, రైటింగ్ ప్రాక్టీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2కి 25,000 ఉండేది, ఇప్పుడు 20,000 చేసాం. వీక్లీ డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉంటాయి, సబ్జెక్ట్ వైస్ ఫుల్ లెంత్ సిరీస్ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ మీకు డెమో క్లాస్ కావాలంటే ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే 7702026769 నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నవ్ కమ్ టు ద ఈస్టర్న్ ఘాట్స్, ద బ్యూటిఫుల్ ఈస్టర్న్ ఘాట్స్. ఎంత పాతవి తెలుసా ఈస్టర్న్ ఘాట్స్? వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ డెసర్టెడ్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఓల్డ్ నేను చెప్పను, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మౌంటైన్స్ ఇన్ ద వరల్డ్. ఆరావళి అంత పాతవి కాకపోవచ్చు, కానీ దానికి తగ్గట్టుగా ఉన్నవి. అందుకోసమే ముక్కలు అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కొత్త బ్లడ్, యంగ్ బ్లడ్, దేన్నైనా సాధించగలము, దేన్నైనా చేయగలము అని గొడవకి వెళ్తారు, ఆర్గ్యూ చేస్తారు. కానీ పెద్దవాళ్ళు శాంతంతో కావాలంటే అడ్జస్ట్ అవుతారు కదా. అలాంటి ఈస్టర్న్ ఘాట్స్ అంటే అడ్జస్ట్ అవుతారు. నదులు వచ్చి కొడుతున్నాయి అనుకోండి, మేము కొండలం కరిగిపోతాం అనే టైప్ అనమాట ఈస్టర్న్ ఘాట్స్. అదే వెస్టర్న్ ఘాట్స్ అనుకోండి, చాలా ఫ్యూరియస్గా ఉంటాయి అనమాట. రైట్, హైయెస్ట్ పీక్. దీని మీద చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఎగ్జామ్లో ఒడిస్సాలో ఉన్న మహేంద్రగిరి హిల్స్ అనే ఆప్షన్స్లో ఇచ్చేసాడు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఆంధ్రప్రదేశ్ వైజాగ్ దగ్గర అరకు లోయలో ఉండే ఈ జిందగడ పీక్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పీక్. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఊటీ, కొడైకెనాల్, లేకపోతే ఈ ఏ కొండ అందాల ముందు ఇది వీటన్నిటికన్నా సూపర్గా ఉంటుంది. రైట్, దీన్ని ప్లాన్ వెళ్ళాలంటే మాత్రం మంచి ప్లాన్ చేసుకుని వెళ్ళండి, ఇష్టం వచ్చినట్టు వెళ్ళద్దు. మేజర్ హిల్స్, పాపికొండలు, నల్లమల, వెలుగొండ, శేషాచలం, ఎర్రమల, చాలా కొండలు ఉన్నాయి ఈస్టర్న్ ఘాట్స్లో. అంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఆంధ్రాకి సంబంధించినవి. అండ్ రాళ్ళు, ఏ రాళ్ళు ఉంటాయి? చార్నోకైట్ అని కూడా అనొచ్చు. అలాగే కొండలైట్, చార్నోకైట్ అండ్ కొండలైట్, ఈ 2 రకాల రాళ్ళు ఆంధ్రాలో ఉంటాయి. చూసారా? చార్నోకైట్ ఇది భూమి లోపల ఉండే ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అనమాట. ఓకే, బయటికి రాలేదు, లోపలే ఉండిపోయింది ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఈ రాయి ఎందుకు వాడతాము అంటే, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కొన్ని వందల సంవత్సరాలు అలాగే చెక్కు చెదరకుండా ఉండాలంటే ఈ రాళ్ళు వాడతాం. ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తిరువల్లూర్ స్టాచ్యూ తమిళనాడులో ఉంటుంది చూసారా, అది ఈ రాయితోనే కట్టారనమాట. అలాగే కోండలైట్ అని ఇంకో రాయి ఉంటుంది, ఇది మెటమార్ఫిక్ రాక్, ఇది కూడా ఈస్టర్న్ ఘాట్స్లో ఉంటుంది, ఈస్టర్న్ ఘాట్స్ టెర్రేసెస్లో ఉంటుంది. ఓకేనా? ఈ కోండలైట్ రాయి కూడా మనకు చాలా చోట్ల ఉపయోగిస్తారు. అంటే పిల్లర్స్ తయారు చేయడానికి, లేకపోతే గ్రనైట్ రాళ్ళ కోసం. కోండలైట్ గ్రనైట్స్ అంటారు. టేబుల్ టాప్ అంటే మనకు తినేటప్పుడు డైనింగ్ టేబుల్స్ మీద వేసుకుంటాము, అక్కడ కూడా కోండలైట్ రాక్స్ వాడుతుంటారు. ఓకేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఎర్రమల హిల్స్, రాయలసీమ హిల్స్, శేషాచలం హిల్స్, పాలకొండల హిల్స్, వెలుగొండల హిల్స్, నల్లమల హిల్స్, ఎన్నో కొండలు ఉన్నాయి. కానీ మీరు ఒక్కటి గమనించండి, కొండ ఉన్న చోట డెవలప్మెంట్ తగ్గుతుంది. మీరు ఒప్పుకోకపోయినా ఇది నిజము. మీరు ఊటీ డెవలప్డ్ కదా, కొడైకెనాల్ డెవలప్డ్ కదా అని వాదిస్తే ఏం చేయలేరు. కానీ యాక్సెసిబిలిటీ తక్కువ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలంటే కొండలు దాటుకొని పోవాలి, టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నంద్యాల వ్యాలీ, నంద్యాల నుంచి ఒంగోలుకి రావాలన్నా, నంద్యాల నుంచి నెల్లూరుకి రావాలన్నా చాలా కష్టపడతారు. ఎందుకంటే ఆ కొండలన్నీ దాటుకోవాలి. నంద్యాల నుంచి ఈ గిద్దలూరు, మార్కాపురము, ఈ శ్రీశైలం రూట్ ఉంటుంది, చాలా కష్టం. కానీ ఎర్రమల లేకపోతే రాయలసీమ ప్లాట్యూ మధ్య అంతగా ఉంది. శేషాచలం హిల్స్ అంటారా, అది ఎలాగో తమిళనాడుకి వెళ్తుంది కాబట్టి మనం ఈ కొండల్ని దాటుకొని తమిళనాడుకి వెళ్ళక్కర్లేదు, పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. సో మన రాష్ట్రంలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళాలి అంటే కష్టపడాల్సి వస్తుంది. కానీ ఆ కష్టానికి తగిన ఫలితము ఇదిగో ఇక్కడ ఉంటుంది. ఏముంది అక్కడ? ఈ సోమశిల పక్కనేముంటుంది, అలాగే మానేరు దగ్గర ఏముంటుంది, ఒంగోలు జిల్లాలో ఏముంటుంది? గ్రెనైట్, ద బెస్ట్ గ్రెనైట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే బెస్ట్ గ్రెనైట్ ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు జిల్లాలో చీమకుర్తి దగ్గర ఉంటుంది. గెలాక్సీ గ్రెనైట్స్. ఎప్పటివి? మిలియన్ సంవత్సరాలు భూమి లోపల ఉన్న మ్యాగ్మా అలాగే గడ్డగట్టిపోయి ఈ గ్రెనైట్ రాళ్ళు తయారైంది. భూమి లోపల ఉన్న మ్యాగ్మా ఎప్పటిదిప్పుడు కాదు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, కోటి అంటే 2-3 కోట్లు కాదు, బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్, అంటే 200 కోట్ల 255 కోట్ల సంవత్సరాల ముందు తయారైన రాయి. ఆ రాయి ఒంగోలులో ఉంది.
సో యూ కెన్ సీ హియర్ జిందగరా పీక్, హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. ఓకేనా, చాలా బ్యూటిఫుల్, ద బెస్ట్ బ్యూటిఫుల్. మేఘాలయ కింద వెళ్తున్నట్టు ఉంటుందన్నమాట అరకు వ్యాలీలో. సో దిస్ ఈజ్ ద థింగ్, మహేంద్రగిరి హిల్స్ అని ఉండాలి. బట్ దాన్ని రీసర్వే చేశారు 2011లో విత్ ద కమిటీ హెడ్, ఒక కమిటీలా ఫామ్ చేసుకుని మిస్టర్ వెంకటరెడ్డి గారితో కమిటీ వేసుకొని వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే 1501 మహేంద్రగిరి హిల్స్, లేదు 1690 అరకు వ్యాలీలో ఉండే జిందగడా హిల్స్. సో ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది హైయెస్ట్ పీక్ అని చెప్పారు. అలాగే ప్లాట్యూ రీజన్, పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ డెక్కన్ ప్లాట్యూ. డెక్కన్ ప్లాట్యూ తెలంగాణలో ఉంటుంది. తెలంగాణ కింద సౌత్ ఈస్ట్ ఆఫ్ తెలంగాణ మనకు పర్టికులర్లీ ఆంధ్రాలో ఉంటుంది. రాయలసీమ రైట్, తెలంగాణ నుంచి సౌత్ ఈస్ట్కి వస్తే ఏపీ వస్తుంది కదా. సో అక్కడ రాయలసీమ రీజన్స్లో ఉంటుంది. ఈ డెక్కన్ ప్లాట్యూ రీజన్ నల్లగా ఉంటుంది, ఎందుకంటే మ్యాగ్మా గడ్డగట్టింది కదా. మ్యాగ్మా అంటే భూమి లోపల ఉన్న మ్యాగ్మా బయటకు వచ్చి లావా గడ్డగట్టిపోయి తయారైన డెక్కన్ ప్లాట్యూ కాబట్టి నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్న రాళ్ళ నుంచి వచ్చేది నల్లమట్టి. నల్లమట్టి అంటే బ్లాక్ సాయిల్, బ్లాక్ కాటన్ సాయిల్. సో అందుకోసం ఇక్కడ కాటను, అలాగే అనంతపూర్ ప్రాంతాల్లో లేకపోతే నార్థన్ పార్ట్ ఆఫ్ ఈ రాయలసీమ ప్రాంతాల్లో కొంచెం కాటన్, పల్లీలు ఎక్కువ వాడుతుంటారు, ఎక్కువ వేస్తుంటారు అంటారు ఉద్దేశం. ఓకేనా, గ్రెనైట్ బెడ్ రాక్ ఉంటుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాళ్ళు ఎట్లా ఉన్నాయని చెప్పేసి. ధార్వార్ రాళ్ళు పాతవి, గోల్డ్ ఐరన్ ఉంటాయి, చిత్తూరు నెల్లూరు ప్రాంతాల్లో ఉంటాయి. కడప రాళ్ళు ఇవి సెడిమెంటరీ, ముక్కలు అయిపోయిన రాళ్ళు, లైమ్ స్టోన్. అందుకోసం మీకు నంద్యాలలో కడప జిల్లా ప్రొద్దుటూరు దగ్గర జమ్మలమడుగు కానీ, లేకపోతే మన బెలూన్ కేవ్స్ ఉంటాయి. ఓకే, ఈ బెలూన్ కేవ్స్లో ఎందుకు కేవ్లు ఫామ్ అయ్యాయి? లైమ్ స్టోన్ల మీద నీళ్ళు పడ్డాయి అనుకుని కరిగిపోతుంది. లైమ్ స్టోన్ సున్నపడే కరిగిపోయి అలా గుహలుగా ఏర్పడింది అనమాట. సో బ్యారైట్స్ ద బెస్ట్ రాక్, చాలా ప్రపంచంలోనే బ్యారైట్స్ హైయెస్ట్ మనకు కడప జిల్లాలో ఉంటుంది. కడప, కర్నూలు, అనంతపురంలో కర్నూలు రాక్స్ అంటాం, యాస్బెస్టస్ రాక్స్. అలాగే మనకు కర్నూలు దగ్గర, కర్నూలు నుంచి సౌత్ ఈస్ట్కి వస్తే బేతంచెర్ల అని ఉంటుంది. అక్కడ బేతంచెర్ల బండలు ఉంటాయి. అంటే అవి దే ఆర్ అబౌట్ టు బి మెటమార్ఫిక్, కంప్లీట్ మెటమార్ఫిక్ రాళ్ళు కాదు, బట్ అబౌట్ టు బి మెటమార్ఫిక్ బేతంచెర్ల బండలు. అందుకోసమని అది లేయర్గా ఉంటుంది. ఒక్కొక్క లేయర్ని ఒక్కొక్క స్లేట్గా తయారు చేస్తున్నాం, బండలుగా తయారు చేస్తాం. ఓకేనా, బ్యారైట్స్. అది గోండువానా రాళ్ళు, కోల్ డిపాజిట్స్ ఉంటాయి. గోండువానా రాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రాజమండ్రి ప్రాంతంలో ఉంటుంది, అలాగే ఈస్ట్ గోదావరిలో ఉంటుంది, భీమవరంలో ఉంటుంది, అలాగే కృష్ణా గోదావరి రీజన్ మొత్తం మన గోండువానా రాళ్ళు ఉంటాయి. అక్కడ రెడ్ శాండ్స్టోన్ కూడా ఉంటుంది. డక్కన్ ట్రాపులు, గోదావరి ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో డక్కన్ ట్రాపులు ఉంటాయి. ఓకేనా, బ్లాక్ కాటన్ సాయిల్, బసాల్టిక్ రాళ్ళు, అంటే మ్యాగ్మా మండుతూ గడ్డగట్టిపోయింది అన్నమాట ఈ ప్రాంతంలో. అలాగే రాజమండ్రి రాళ్ళు ఎందుకు ఫేమస్ అంటే అక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, ఒకరోజు ఉంటుంది కదా, మిలియన్స్ ఆఫ్ ఇయర్స్గా ఆ గోదావరి నది తీసుకొచ్చిన ఆ చనిపోయిన జంతువుల కళేబరాలు, అలాగే చెట్లు ఈ లోపలికి వెళ్ళిపోయి, భూమి లోపలికి వెళ్ళిపోయి దాని మీద మట్టి పడి, మళ్ళీ జంతువుల కళేబరాలు, మళ్ళీ మట్టి పడి లోపల చివరికి ఎలా అయిపోయిందంటే బొగ్గు, చెట్ల నుంచి బొగ్గు తయారైపోయింది, జంతువుల నుంచి క్రూడ్ ఆయిల్ తయారైపోయింది, నేచురల్ గ్యాస్ తయారైపోయింది. సో ఈ రోజుకి మనకు నేచురల్ గ్యాస్, పెట్రోలియం, కోల్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామా లేదని నేను చెప్పట్లేదు, బట్ ఉన్నాయి. సో క్లైమేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో సెమీ ఎరిడ్ అండ్ ట్రాపికల్ సవానా క్లైమేట్ ఉంటుందండి. వింటర్ డిసెంబర్ టు ఫిబ్రవరి, సమ్మర్ మార్చ్ టు మే ఉంటుంది, సౌత్ వెస్ట్ మాన్సూన్ జూన్ నుంచి సెప్టెంబర్ ఉంటుంది. కానీ ఈసారి మేలోనే మాన్సూన్ వచ్చాయి. అలాగే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అక్టోబర్ నవంబర్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద బేసిక్స్. ఏంటి ఫిజియోగ్రఫీ అంటే ఇంతేనా అనుకోవచ్చు. దీస్ ఆర్ ఆల్ ద బేసిక్స్. ఫుల్ కోర్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇందాక చెప్పిన నెంబర్కి ఫోన్ చేయండి. బట్ ఇవన్నీ కూడా బేసిక్సే. ఆంధ్రప్రదేశ్ జోగ్రఫీ గురించి చెప్పుకోవాలంటే వారాలు పడుతుంది. బట్ ఒక వీడియోలో ఎంత కవర్ చేయాలో అంత కవర్ చేస్తాం కదా. సో దిస్ ఈస్ ఫర్ ద డే. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.